సంగీత. What is this nonsense? I'm not at all interested in this classical music. నేను ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా కాదు కదా, కనీసం ఒక ప్రేక్షకురాలిగా కూడా రాను. లుక్, ఇంకొకసారి ఇలాంటి ఈవెంట్స్కి నన్ను ఇన్వైట్ చేయకండి. డ్రైవర్, కార్తీ. మేడం 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 ప్లీజ్ మేడం మేడం ఒక్క నిమిషం మేడం. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా. సడన్ గా మీరలా వెళ్ళిపోతే ఎలా మేడం? ఇక్కడ అన్నీ అరేంజ్ చేశాం. మీరే చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని విఐపీలందరికీ ఇన్విటేషన్స్ కూడా ఇచ్చాము. పైగా ఇది లైవ్ షో మేడం. చాలా మంది మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు రాలేదని తెలిస్తే ఈవెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మీ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు. మీ స్టేటస్ కది మారని మచ్చలా మిగులుతుంది. ప్లీజ్ మేడం, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ మేడం. పశుమతిలో ప్రతిక్షణు పశుపతిని అధీనమై పశుమతిలో ప్రతిక్షణు పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా. అలా అని నాకు ఇంట్రెస్ట్ లేని ఈవెంట్లో కూర్చొని నా టైం వేస్ట్ చేసుకోమంటారా? అదేం లేదు మేడం, మీరు కూర్చోవలసిన అవసరం లేదు. మరి నించోబెడతారా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. మీరు జస్ట్ అవార్డు ఇచ్చి వెళ్ళిపోతే చాలు. ఆల్రెడీ షో ఫినిషింగ్ లో ఉంది. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ ఒక్క నిమిషం రండి మేడం. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. రండి మేడం. ఓకే. ఈ రోజు శాస్త్రీయ సంగీత పోటీల్లో విజేతగా నిలిచిన వారు మిస్ సంగీత గారు. సూపర్ సంగీత, థాంక్యూ. నేను చెప్పాను కదా నువ్వు గెలుస్తావని. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి మాత్రం నాన్న ఇలాంటి అవుట్డేటెడ్ ఈవెంట్స్కి పిలవద్దు. సంగీత గారికి అవార్డును ప్రెజెంట్ చేయడానికి భానుమతి గారిని ఆహ్వానిస్తున్నాం.
సంగీత గారు ప్లీజ్ కమ్. డోంట్ వరీ, భయపడకు. వెళ్ళు. కంగ్రాచులేషన్స్. మేనేజర్ సార్, ఒకసారి పార్సెల్స్ అకౌంట్ ఫైల్ చెక్ చేస్తే సార్కు కాపీ పంపిస్తాను. సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ప్రాజెక్ట్కి సంబంధించిన బిల్స్ అన్ని రిజెక్ట్ అయ్యాయేంటి? అన్నీ క్లియర్గా పిన్ టు పిన్ చెక్ చేసి సెండ్ చేశానే. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు పెద్ద సెలబ్రిటీ అవ్వాలి. ఈ ఇయర్ మిస్ ఇండియా కూడా అవ్వాలి. షూర్ మ్యామ్, షూర్. ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 50 lakhs అవ్వచ్చు. డబ్బు గురించి నేను చూసుకుంటాను, మిగతా ఏర్పాట్లు మీరు చూసుకోండి. ఓకే మ్యామ్, అమేజింగ్. మా ఏజెన్సీ నుండి ఒక బ్యూటీ ట్రైనర్ని కూడా పంపిస్తాను. ఓకే? షూర్, థ్యాంక్ యూ. హలో, ఏమండి, ఎక్కడున్నారు? ఆఫీస్లో. నాకు అర్జెంటుగా ఒక 50 lakhs కావాలి. వాట్? 50 లక్షలా? అవును. అంత అమౌంట్ ఎందుకు? మోడలింగ్ కోఆర్డినేటర్స్తో మాట్లాడాను, సౌందర్య ఫోటోషూట్ చేయాలి అన్నారు. 50,000 పెట్టి కెమెరా కొంటే ఎన్ని ఫోటోలైనా ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చు. దానికి 50 లక్షలు అవసరమా? సిల్లీగా మాట్లాడకండి. ఇది బర్త్డే ఫంక్షన్ కాదు, మోడలింగ్. మన సౌందర్య ఫోటో మ్యాగజైన్ కవర్ పేజ్ పై వస్తుంది. ఇప్పుడు అంత అమౌంట్ అంటే కష్టం. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. అకౌంటెంట్కి చెప్పి నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, చేయాలి అంతే.
సార్. మేనేజర్, నా కరెంట్ అకౌంట్ నుంచి మేడం అకౌంట్కి 50 lakhs ట్రాన్స్ఫర్ చేయి. అంత మనీ అకౌంట్లో లేవు సార్. సరే, బిజినెస్ అకౌంట్ నుంచి తీసి యాడ్ చేయి. ఓకే సార్. ఎందుకు డాడీ అంత ఇబ్బంది పడుతున్నారు? మనీ లేవని అమ్మకి చెప్పేయచ్చు కదా. చెప్తే అర్థం చేసుకునే మనిషి అయితే ఇబ్బంది ఎందుకు పడతాం? అలా అంటే ఎలా డాడీ? మమ్మీకి జరుగుతున్న విషయాలు తెలియకపోతే సొల్యూషన్ ఎలా? నువ్వు నా పక్క నుండి చూస్తున్నావు కాబట్టి మన పరిస్థితి నీకు తెలుస్తుంది సమయం. వాళ్ళు చెప్పినా నమ్మరు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వంక పెడుతున్నానని అపార్థం చేసుకుంటారు. మీరు కొంచెం అర్థమయ్యేలా గట్టిగా చెప్పండి డాడీ. నేను గట్టిగా చెప్పినా తను ఇంకా గట్టిగా అరుస్తుంది. నేనేమైనా సరదా కోసం అడుగుతున్నానా? కూతురు కోసం, తన భవిష్యత్తు కోసం అంటూ రాద్ధాంతం చేస్తుంది. ఆ తలనొప్పి కంటే ఈ ఇబ్బంది బెటర్. సౌందర్య కూడా తన తల్లి మాటలకి ట్యూన్ అయ్యి తనలాగే తయారైంది. ఏం చేస్తే మారుతుందో నాకు అర్థం కావటం లేదమ్మా. అసలు ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుందో అర్థం కాక ఎవరిదంతా చేస్తున్నారో తెలియక గందరగోళంగా ఉంది డాడీ. పైనుండి మమ్మీ ప్రెషర్. ఇలా ఎన్నాళ్ళు మౌనంగా భరిస్తారు డాడీ? ఏమో తెలీదమ్మా. పరిస్థితులు చక్కబడే వరకు ఓపికగా మాత్రం ఉండాలి. ముందు ప్రాజెక్టు ఫ్రాడ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి. అటువైపు కాన్సంట్రేషన్ పెట్టాలంటే సౌందర్య సమస్యకి పరిష్కారం చూడాలి. అక్కకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది డాడ్? ఏంటమ్మా? అవును డాడీ, పెళ్లి చేస్తే అక్క మిస్ ఇండియా అవ్వాలనే ఆలోచన ఆగుతుంది కదా. మమ్మీ కూడా అప్పుడు మీరు చెబితే పరిస్థితుల గురించి ఆలోచిస్తుంది కదా. చిన్నదానివైనా చాలా మంచి మాట చెప్పావమ్మా. అయితే లేట్ ఎందుకు డాడీ? మంచి సంబంధం వెతకండి. మమ్మీని అక్కని ఏదోలా ఒప్పిద్దాము. వెతకాల్సిన పని లేదు సంయుక్త. ఆల్రెడీ సంబంధం రెడీగా ఉంది. అవునా? ఎవరు డాడ్? జగన్నాథ్, నా ఫ్రెండ్ అమ్మా. యుఎస్లో సెటిల్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయికి సౌందర్యని అడిగారు. అప్పుడు ఈ ఆలోచన లేదు. ఎప్పుడొచ్చి చూసుకోమంటాను. ఓకే డాడ్. లక్కీగా మొన్ననే వాళ్ళు ఇండియా వచ్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. రేపు వాళ్ళని రమ్మంటాను. అత్తయ్య రక్ష అస్సలు తీయద్దని చెప్పింది, కానీ మమ్మీ దాన్ని తీసేసింది. దీనికి ఏదో ఒక సొల్యూషన్ అత్తయ్యని అడగాలి. అత్తయ్య, 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 లేదేంటి? అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా.
నువ్వేంటి ఇక్కడ? ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. ఇది మా ఇల్లు. కిచెన్ దగ్గర ఏంటి అని అడుగుతున్నాను. ఏ మగాళ్ళు కిచెన్లోకి రాకూడదా? అమ్మాయిలు లేట్ నైట్ పబ్బులకి వెళ్లే స్వేచ్ఛ కోరుకుంటున్నప్పుడు మగాళ్ళకి కిచెన్లోకి వచ్చే స్వతంత్రం కూడా ఉండకూడదా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు? ఇప్పుడే కాదు, ఎప్పుడు తీసుకొస్తాను. ఎందుకంటే ఆ రోజు నువ్వు నా మీద వేసిన నిందలు అస్సలు మర్చిపోను. నేను కూడా నువ్వు చేసిన పనులు అస్సలు మర్చిపోను. నేనేం చేశాను? ఇప్పుడు నీతో వాదన అనవసరం. అవును, అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను అత్తయ్య కోసం వచ్చాను, నీ కోసం ఏం రాలేదు. ఒకవేళ నువ్వు నా కోసం వచ్చినా నేనింట్లో ఉండను, ఎస్కేప్ అయిపోతాను. సంయుక్త, అత్తయ్య అత్తయ్య ఏంటమ్మా సడన్ గా ఇలా వచ్చావు? మీతో మాట్లాడదామని వచ్చాను అత్తయ్య. అవునా? ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే అత్తయ్య. అలాగా, రా కూర్చో కూర్చో. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? మీ మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకుండా సౌందర్య కెరీర్ కి అడ్డుపడితే ఓడిపోయిన భానుమతిగా నేను ప్రాణాలతో ఉండను. డాడ్, ఫైనల్ గా అడుగుతున్నాను, మనీ ఇస్తారా ఇవ్వరా? ఇదేనమ్మా మీరు నన్ను అర్థం చేసుకుంది? ఇంకేం చెప్పొద్దండి. డబ్బులు ఇస్తారా లేక నన్ను చావమంటారా? మామ్, సరే సరే అంటే సరే అంటే ఏడ్చి చావకండి, డబ్బులు ఇస్తాను అని. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు మామ్. ఇదంతా నీకోసమేనమ్మా. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకుండా సౌందర్య కెరీర్ కి అడ్డుపడితే ఓడిపోయిన భానుమతిగా నేను ప్రాణాలతో ఉండను. డాడీ, మమ్మీ మాటలకి బాధపడుతున్నారా? లేదమ్మా, మీ మమ్మీయే చేతులారా సౌందర్య జీవితాన్ని నాశనం చేస్తుందేమో అని భయంగా ఉంది. ఎంత చెప్పినా వినదు. ఊహల్లో రంగుల ప్రపంచంలో విహరిస్తున్నారు. అవి శాశ్వతం కాదని వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి నాగేశ్వరరావు గారు? సార్, ఇది రా మెటీరియల్కి సంబంధించిన ఫైల్ సార్. ఇది ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీ అకౌంట్ స్టేట్మెంట్ సార్. ఏంటి, ఇంకా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేదా? మీకు తెలుసు కదా సార్, బిల్స్ రిలీజ్ అవ్వక పేమెంట్స్కి బ్యాలెన్స్ లేదు. ఏం జరిగినా స్టాఫ్కి శాలరీస్ డిలే అవ్వకూడదు. టోటల్ అమౌంట్ నాకు మెసేజ్ చేయండి. ఈవినింగ్ వరకు శాలరీస్ రిలీజ్ చేయండి. ఏదో ఒకటి చేసి అమౌంట్ అరేంజ్ చేస్తాను. ఓకే సార్. డాడీ, ప్లీజ్ స్ట్రెస్ అవ్వకండి. ముందు ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏమైనా చేయగలం. ఫ్రాడ్ జరిగిందంటూ పంపిన రిపోర్ట్స్ ఇవేనా? ఇంకా కింద కూడా ఉన్నాయి. మీరు చెక్ చేశారా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మిక్సింగ్ లో ప్రాబ్లం అంటున్నారు. మెటీరియల్ క్వాలిటీ లెస్ అని ఉంది. ఎవరో కావాలని చేసిన పని వల్ల తప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసుంటారు. మళ్ళీ మనం బిల్డింగ్స్ చెక్ చేయమని రిక్వెస్ట్ మెయిల్ పంపితే? ఓకే అమ్మా, దానికి సంబంధించిన ప్రాసెస్ చూడండి. ఓకే సార్. మన కన్స్ట్రక్షన్ లో ఫ్రాడ్ లేదని ప్రూవ్ చేసుకుని మనల్ని ఇంత బ్యాడ్ చేయాలనుకుంది ఎవరో తెలుసుకుని వాళ్ళంతా చూడాలి డాడీ. ఓకే సమీ.
ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఏం లేదు. ఏం లేకుండా అలా ఎందుకుంటావమ్మా? ఏంటి హెడేక్గా ఉందా? అసలు ఎక్కడికి వెళ్ళొచ్చావు? పంతులు గారి దగ్గరికి. ఇప్పుడెందుకు? మొన్ననే కదా గుడికి వెళ్ళొచ్చావు. అదే నాన్నా, అత్తయ్య మావయ్య చేతికి కట్టిన రక్షతాడు తీసేసింది అన్నాను కదా. పంతులు గారిని అడిగి మళ్ళీ పూజ చేయించి ఇంకో రక్ష తీసుకొద్దాం అనుకున్నాను. కానీ పంతులు గారు మళ్ళీ పూజ చేయించటానికి టైం అడిగారా. సరే, ఇప్పుడు దానికి కంగారు పడాల్సిందే ఉంది. ఆయన చెప్పినప్పుడే పూజ చేయించి రక్ష తీసుకొద్దాం. కానీ ఈలోపు ఏదైనా జరగరంది జరుగుతుందేమోనని భయంగా ఉంది. సంయుక్త కూడా దాని గురించే కంగారు పడిపోయి నాతో మాట్లాడడానికి ఇక్కడ దాకా వచ్చింది. మీ పిచ్చి గాని మీరెన్ని రక్ష తాళ్ళు కట్టినా గాని అత్తయ్య తీసేస్తూనే ఉంటుందమ్మా. ఎందుకు దాని గురించి అంతలా ఆలోచిస్తారు? సరే, నువ్వు ఇంతలా నమ్ముతున్నావు కాబట్టి రక్ష లేకుండా ఇంకేదైనా పూజ చేయొచ్చు. లేదు నాన్నా, నేను అదే పూజ మళ్ళీ చెయ్యాలి. మళ్ళీ నా తమ్ముడి చేతికి రక్ష కట్టాలి. కడతాను. హలో హలో, సంగీత గారు. ఎవరు? నేను చక్రధర్నండి. నెంబర్ సేవ్ చేసుకోలేదా? లేదండి, చెప్పండి. అది అది ఏదండి? ఏదో చెప్పాలని ఫోన్ చేశానండి, కానీ మీ వాయిస్ విని మర్చిపోయాను. అయితే గుర్తొచ్చిన తర్వాత కాల్ చేయండి. సంగీత గారు, సంగీత ఓకే, మీ వాయిస్ చాలా బాగుంది. ఇది చెప్పటానికి ఫోన్ చేశారా? అది కాంప్లిమెంట్ ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? సర్లేండి, ఇంతకీ ఏం చేస్తున్నారు? కాఫీ తాగుతున్నాను. ఏ? అయ్యో, ఏంటండి కాఫీ తాగుతున్నారా? అదేంటి అందరూ రియాక్ట్ అయ్యారు? ఏ తాగకూడదా? ఒక్కలే తాగకూడదండి. ఎవరైనా కంపెనీ ఉంటే అప్పుడే కాఫీ టేస్ట్గా ఉంటుంది. కాఫీ షాప్కి రండి, ఇద్దరం కలిసి తాగుదాం. కంపెనీ ఉన్నారులేండి. ఎవరు? చిత్రమ్మ గారు. ఏంటి, చిత్రగారా? కాదండి, ఆమె పాట. ఓ, కనిపించరు గాని మీరు చమత్కారులే. అసలు విషయం మర్చిపోయాను, మీరు ఒకసారి మా ఆఫీస్కి వస్తారా? మీ ఆఫీస్కా? అవునండి, మిమ్మల్ని మా ఎండి గారికి పరిచయం చేద్దామని. ఎందుకు? మీ పాట ప్రపంచానికి పరిచయం చేద్దామని. ఐ మీన్, మీతో ఒక ఆల్బంలో పాట పాడించడం గురించి మాట్లాడడానికండి. ఇప్పుడు వస్తారు కదా ఆఫీస్కి? లేదండి. అదేంటండి? ఈ విషయం మా డాడీకి చెప్పండి. డాడీ పర్మిషన్ ఇస్తే వస్తాను. పాట మాది, పాడేది మీరు, మధ్యలో డాడీ ఎందుకండి? డాడీ కాబట్టి అండి. అయితే ఇప్పుడు రానంటారు? రానంటానండి. అయితే ఈరోజు మీ దర్శన భాగ్యం మాకు లేదంటారు? లేదంటానండి. సరే, ఉంటానండి. ఇప్పుడు పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది.
బిల్స్ రిలీజ్ అవ్వలేదు, ప్రాజెక్ట్ వర్క్ ఆగిపోయింది. లేదంటే మీ అమౌంట్ ఎప్పుడో ఇచ్చేవాడిని. ప్లీజ్ అండర్స్టాండ్. సరే. థ్యాంక్ యూ. సార్ మీకు పోస్ట్ వచ్చింది సార్. ఓకే సార్. బ్యాంక్ వాళ్ళు పంపించారు. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే. మాట్లాడాలని పిలిచి అలానే చూస్తూ ఉండిపోయావేంటి? నేనే మాట్లాడాలా? నువ్వేం మాట్లాడవా? ఏం మాట్లాడాలి? నీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అదే చెప్పు. నాకు అర్థం కాలేదు. మనం లాస్ట్ టైం కలిసి కాఫీ తాగినప్పుడు చెప్పావుగా, నో చెప్పడానికి కారణాలు కనిపించట్లేదని, అలా అని ఎస్ చెప్పడానికి అంత ఎక్సైట్మెంట్ లేదని. ఆ విషయంపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? టు బి ఫ్రాంక్, నాకు ఆలోచించడానికి అసలు టైమే ఉండట్లేదు ప్రణయ్. ఆఫీస్ వర్క్, టెన్షన్స్ వీటితోనే సరిపోతుంది. అదేంటి సంయుక్త అలా అంటావు? నీ లైఫ్ గురించి, లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించే ఖాళీ లేదా? నిజం చెప్పాలంటే నాకు ఎస్ చెప్పాలనే ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ లేదు. సరే, నువ్వు ఎక్సైట్ అవ్వాలంటే నేనేం చేయాలి? నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ ఫీలింగ్స్ న్యాచురల్గా రావాలి ప్రణయ్. నేను చెప్పింది చేయడం వల్ల కాదు. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు అడగాల్సిన అవసరమే లేదు, నేనే చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తానంటే చెయ్యి, లేదంటే నీ ఇష్టం. నాకు వర్క్ ఉంది, బాయ్. సంయుక్త, నీకోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను. హలో మేనేజర్. హలో సార్, మీరు చెప్పినట్టే ఆ భరద్వాజ్ కంపెనీకి మరి అతని కుటుంబ సభ్యులకి నోటీసులు పంపించాను. ఇమ్మీడియట్గా కట్టాల్సిన బాకీ కట్టకపోతే ఆక్షన్ వెంటనే స్టార్ట్ చేస్తామని లీగల్ నోటీసులు కూడా పంపించాను. వెరీ గుడ్, నైస్. థ్యాంక్ యూ సార్. సార్ అది చెప్పు. అదే సార్, కొంచెం నా గురించి నాన్నగారికి గుర్తు చేస్తారేమో అని. నీ పని బాగుంది. ఇలా పని చేసావు, అలా పని చెప్తున్నావు. సరే, నేను డాడీతో మాట్లాడి నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంట పెట్టాను, పెట్రోల్ పోస్తే అదే తగలబడిపోతుంది. రాహుల్ బాబు ఫోన్ చేసిండంటే ఆపోజిషన్ లీడర్ పోయింటాడు, లేదా ఎవరి కొంప కొల్లేరై ఉంటుంది. అంతేనా? తులసివనంలో పిచ్చి మొక్కలా పవిత్రమైన జర్నలిజంలో నీలాంటి వాళ్ళు ఉండబట్టే కదా నాలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు? విషయం చెప్పండి, కవర్ పంపించండి, మా రిజల్ట్ చూడండి. భరద్వాజ్ తెలుసు కదా? తెలుసు బాబు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఫ్రాడ్ బిజినెస్ మ్యాన్ అని గవర్నమెంట్ ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చాడు. డబ్బులు ఎగ్గొట్టారని బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపించారు. ఇప్పుడు ఇలాంటి విషయాలు పబ్లిక్లోకి తీసుకెళ్ళకపోతే అందరూ నీలాగా
గ్రేట్ అనుకుంటారు. కానీ గ్రేట్ కాదు, ఫ్రాడ్ అని అందరికీ తెలియాలి. వాళ్ళ పరువు రోడ్డున పడి ఎక్కడ దాక్కోలో తెలియక పరుగులు పెట్టాలి. ఎకపడి పారిపోయేలా చెయ్యాలి. అలాగే బాబు, అతని పరువు మర్యాదలు రోడ్డు మీద నిలబెట్టాలి. మనలాంటి మంచోళ్ళందరూ ఏకమై ఉండాలన్నమాట. సరే, నా వరకు ప్రయత్నం నేను చేస్తాను. ఎంతవరకు వాళ్ళని నాశనం చేయగలనో అంతవరకు చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి బాబు. అలా ఇలా కాదు, వాళ్ళ అవమానంతో ఆత్మహత్య చేసుకునేలా వాళ్ళ క్యారెక్టర్ని ఎంత బ్యాడ్ చేయాలో అంత చేయాలి. నేను చూసుకుంటానుగా, గంటలో రిజల్ట్ చూస్తారుగా. ఒక్క చెంపదెబ్బ ఖరీదు మీ అందరి జీవితాలు. అనుభవించండి. భరద్వాజ్ గారు, నాకు రావాల్సిన 5 crores ఎప్పుడు ఇస్తారు? మీ డ్యూ డేట్ దాటి చాలా కాలమైంది. ఇంతవరకు పే చేయలేదు. ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది, నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో. ఏంటిది? బ్యాంక్ నోటీస్ ఏంటి? బాధపడకు భాను, నేనేదో ఒకటి చేసి. ఏం చేస్తారండి? మమ్మల్ని చంపేస్తారా? భాను, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. మీరింకా మాట్లాడకండి. మీలాంటి ఆశభర్తండి చేసుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ బ్యాంక్ వాళ్ళు మన ఇంటికి రాకూడదు. వస్తే మీకు నాకు బంధం తెగిపోయినట్టే. షేమ్ ఆన్ యూ డాడ్, షేమ్ ఆన్ యూ. అక్క, ఏ డాడీ,
నీలాంటి ఆసమర్థుడిని చేసుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఆ బ్యాంక్ వాళ్ళు మన ఇంటికి రాకూడదు. వస్తే నీకు నాకు బంధం తెగిపోయినట్టే. డాడీ, ఏంటి డాడీ ఆలోచిస్తున్నారు? ఎందుకోనమ్మా, మనసేం బాలేదు. నా కోసం ఒక్కసారి వైలిన్ ప్లే చేస్తావమ్మా? నీకు ఆడపిల్లలున్నారు కదా, నువ్వేం బాగుపడతావు? మట్టి కొట్టిపోతావురా. డాడీ, ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్? ఏం లేదమ్మా, మీరు వెళ్ళండమ్మా. మీరు ఎంత వేదన అనుభవిస్తున్నారో నాకు అర్థం అవుతుంది డాడ్. ఇలాంటి పరిస్థితుల్లో భార్య అర్థం చేసుకుని సపోర్టుగా ఉండాల్సింది పోయి సూదుల్లాంటి మాటలతో మీ మనసు గాయపరిచింది. రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రంగానికి భరద్వాజ్ ఒక మాయని మచ్చ. భరద్వాజ్ సక్సెస్ సీక్రెట్ కి కారణం ఎథిక్స్ అంటే ఏంటనుకున్నావు? షార్ట్ కట్ లో కరప్షన్ అన్నమాట. ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది. భరద్వాజ్ ఒక వైట్ కాలర్ ఫ్రాడ్, ఒక మేకవన్నె పులి అన్నట్టు సమాజం కోడై కూస్తోంది. నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో. బదులు లేదే బతుకులేదే, ఏ గెలుపు కోసం సాగే నీ రణమే. డాడ్, డాడ్, ఎక్కడికి డాడ్? జస్ట్ అలా బయటికి వెళ్ళొస్తాను. ఐ నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్. మీతో నేను వస్తాను. నో బేబీ, ఐఎమ్ ఫైన్. నేను వెళ్ళొస్తాను, నువ్వు వెళ్ళు. ప్లీజ్ డాడ్, మీతో నేను వస్తాను.
ఈ టైంలో మీరు ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ డాడ్, ఐల్ కమ్ విత్ యూ. సరే, కూర్చో. డాడీ, ఏదో ఒక విధంగా ఈ సమస్య నుంచి బయటకు వస్తాం. నా జీవితంలో నన్ను నిజంగా అర్థం చేసుకుంది, ప్రేమించింది, సంతోషాన్నిచ్చింది నువ్వేనమ్మా. అలాంటి నిన్ను, వాళ్ళని, అందరినీ కష్టాల్లోకి నెట్టేశాను. సారీరా. ఏంటి డాడీ ఆ మాటలు? మీరు సారీ చెప్పడం ఏంటి? ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి. డాడీ, ఎందుకు ఫీల్ అవుతున్నారు? డాడీ, డాడీ, డాడ్, వాట్ హ్యాపెండ్ డాడ్? డాడీ, మెరుపు కలలు. లేదు డాక్టర్, నా గురించి వదిలేయండి. మా డాడీకి ఎలా ఉంది డాక్టర్? కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందమ్మా. బ్లడ్ చాలా పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి. వెరీ సీరియస్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఇంతకు ముందు మీ నాన్నగారికి ఏమన్నా స్ట్రోక్ వచ్చిందా? అలాంటిదేం లేదు డాక్టర్. డాడీ ఎప్పుడు ఫిట్ గానే ఉంటారు. ఏమైంది డాక్టర్? తన హార్ట్ బీటు అబ్నార్మల్గా అనిపిస్తుంది. చూస్తుంటే అతనికి స్ట్రోక్ రావడం ఫస్ట్ టైం లాగా అనిపించడం లేదు. అందుకే టెస్టులు చేస్తున్నాం. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ అతని కండిషన్ ఏంటి అని చెప్పలేం. ఏంటి డాక్టర్ మీరేమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు హెల్తీగా ఉండే డాడీ హార్ట్ బీట్ అబ్నార్మల్ గా ఉండడం ఏంటి? ముందుగానే కంగారు పడడం ఎందుకమ్మా? జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ముందైతే టెస్టులు చేయాలి. ఈలోగా మీరు తనకి బ్లడ్ అందే ఏర్పాట్లు చూడండి. అసలే తంది రేర్ బ్లడ్ గ్రూప్. అవును, డాడీది బాంబే బ్లడ్ గ్రూప్. డాక్టర్, హాస్పిటల్లో ఆ బ్లడ్ గ్రూప్ స్టాక్ లేదా? లేదమ్మా, మేము కూడా తెలిసిన బ్లడ్ బ్యాంక్లో ట్రై చేస్తున్నాం. మీరు ట్రై చేయండి. సరే డాక్టర్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్లడ్ ఎక్కించాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. డాడీ, మీ మమ్మీ ఫోన్ చేస్తుంది. హలో మమ్మీ. ఏయ్, ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేస్తే ఆన్సర్ చేయవేంటి? అయినా మాకు నీతులు చెప్తారుగా, నైట్ లైఫ్కి అలవాటు పడద్దు, నైట్ టైం బయటికి వెళ్ళొద్దు అని. ఇప్పుడు మీ బుద్ధి ఏమైంది? మీరు అసలు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? అయినా బయటికి వెళ్లే ముందు నాతో ఒక మాట చెప్పి వెళ్ళాలిగా.
మమ్మీ ఏమైంది? డాడీ డాడీ ఏమైందో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఎక్కడున్నావు నువ్వు? హాస్పిటల్లో ఉన్నా మమ్మీ. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అవును మమ్మీ, ఇంతకు ముందే జరిగింది. డాడీకి సీరియస్ గా ఉంది. సరే సరే, మేం బయలుదేరి వస్తున్నాం. డాడీకి యాక్సిడెంట్ అయిందంట. వాట్? మామ్, డాడ్. పద పద. అవునా? నిజమా? ఎలా జరిగింది? థ్యాంక్ యూ సో మచ్. మేడం, త్వరగా బ్లడ్ అరేంజ్ చేసుకోండి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. బ్లడ్ బ్యాంక్స్ కి కాల్ చేసి ట్రై చేస్తూ ఉండు. నేను కూడా ట్రై చేస్తా. హలో, చెప్పండి సార్. మీ బ్లడ్ బ్యాంక్ లో బాంబే బ్లడ్ గ్రూప్ ఉందా? కొంచెం ఎమర్జెన్సీ సార్. 2 యూనిట్స్ కావాలి. సారీ అమ్మా, ఆ గ్రూప్ లేదు సార్. రే, అర్జెంటుగా నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ కనుక్కోరా. బాంబే బ్లడ్ గ్రూప్ కావాలరా. అలాగేరా. డోనర్ ఎవరైనా దొరికారా? ఒకళ్ళు ఉన్నారు. ఆయన ఇండియాలో లేరు, యుఎస్ లో ఉన్నారు. నాకు ఒకళ్ళు దొరికారు, కానీ వాళ్ళ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నారంట. నాకు భయం వేస్తుంది. నాకేం అర్థం కావడం లేదు. డాడ్, డాడ్, డాడ్. yes yahoo yes ఏమైంది రాహుల్? ఎందుకంత ఆనందంగా ఉన్నావు? డాడ్, ఆ భరద్వాజ్కి గుండెపోటు వచ్చి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంట. పరిస్థితి క్రిటికల్ గా ఉందంట. రే, నిన్ను చెంపదెబ్బ కొట్టిన పాపం ఊరికే పోతుందా? మనలాంటి వాళ్ళతో పెట్టుకుంటే వదిలిపెడతామా? అందుకేగా బిజినెస్ ఫ్రాడ్ చేశాడని రోడ్డుకిడ్చాం. అది తట్టుకోలేని గుండె హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటోంది. పోన్లే, నువ్వు హ్యాపీ కదా? ఇక వదిలే. లేదు డాడ్, నా పగ చల్లారలేదు. ఇంకా ఇది నేను చెయ్యాలి. రే, గుండె జబ్బుతో హాస్పిటల్లో చేరాడంటే చచ్చిన పాముతో సమానం రా. ఇంకేం చేస్తావు? వాడు చచ్చిన పాము కాదు డాడ్, ఎంత కొట్టినా చావని పాము. అవకాశం దొరకగానే లేచి గెలుపు కోసం పరిగెడుతుంటాడు. నన్ను బిజినెస్లో ఎదగకుండా అడ్డుకున్న ఆ భరద్వాజ్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఎవరిదిరా ఫోను? ఇప్పుడు ఏదైనా చేస్తే నీ కెరీర్కి ఏమవుతుంది? నేను చూసుకుంటాను డాడ్. ముందు మీడియాకి చెప్పాలి.
ఓకే, అసలు ఆట ఇప్పుడు మొదలు డాడ్. కానీ సంయుక్త, మమ్మీ ఏంటి ఏంటి ఇది? అసలు టైం కాని టైంలో మీరు బయటకు ఎందుకు వెళ్ళారు? డాడీకి ఇప్పుడు ఎలా ఉంది? డాడీ ఐసీయూలో ఉన్నారు.